కానీ ఖచ్చితంగా మీరు సద్వినియోగపరుచుకోవాలి. ముఖ్యంగా మన కన్న తల్లిదండ్రులు వాళ్ళు గర్వం చెందేలాగా ఉండాలి. నేను ఈ మధ్య అదే అదే ఈ నేను నిజంగా అలాంటి గర్వాన్ని అనుభవిస్తూ, అలాంటి పితృోత్సాహాన్ని అనుభవిస్తూ నేను అంటున్న మాట, మీ తల్లిదండ్రులకు ఉండదా వాళ్ళకు కూడా పితృోత్సాహం ఇవ్వాలని? మీ అమ్మ ఆనందపడాలని మీకు అందరికీ ఉండదా? ఉండాలంటే మీరు ఏమి ఇవ్వాలి ప్రతిగా? వాళ్ళు మీకు జన్మనిచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిగా వాళ్ళకి అంత ఆనందాన్ని ఇవ్వగలిగితే కనుక మీ జన్మ సార్థకమైనట్లే. కాబట్టి ఏది దుర్యోగం చేసుకోవద్దు. అలాగని ఈ రోజున నా మాటలకి మీరు ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీకే రావాలనుకోవద్దు బాబు. మీరు యొక్క వేరు ప్రొఫెషనల్స్కి మీరు వెళ్ళాలని, అక్కడ రాణించాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి జీవితం సద్వినియోగపరచుకోండి. దీనికి ఏమి కొంతమందికే రాసి ఉంటుంది, మనం అవ్వలేము అనుకోకర్లా. ఎందుకంటే నేను రామారావు గారు, మహానటులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అండ్ కృష్ణరాజు గారు, ఇంకా తర్వాత స్థాయిలో మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, ఇంతమంది ఉద్దండులు, ఇంతమంది స్టార్ స్టడెడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఏ ధైర్యంతో వచ్చానో నాకు తెలియదు. కానీ రాణిస్తాను, ఇక్కడ మెప్పిస్తాను, ఒప్పిస్తాను, నాకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటాను, నాకంటూ ఒక పేజీ లిఖించుకుంటాను అని అనుకున్నాను. ఇక్కడ ఆ నమ్మకంతో వచ్చాను. వాళ్ళకంటే ప్రత్యేకంగా నేను ఇవ్వగలను, నేనేమి క్యాటర్ చేయగలను, ఏమి ఇచ్చి వాళ్ళని మెప్పించగలను, ఎలా కూర్చోబెట్టగలను థియేటర్లో, ఇవన్నీ ఆలోచించి నా ప్రత్యేకతని మీకు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మీరు కూడా వ్యత్యాసంగా ఉన్నాడే అని వాళ్ళు ఆ రకంగా మీరు నన్ను ఆదరించడం జరిగింది, హక్కును చేర్చుకోవడం జరిగింది. మీ ప్రేమకు నేను దాసును అవ్వగలిగాను. ఈ రోజు ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అదే దారిలో ఈ రోజున కిరణ్ అబ్బవరం కూడా మన నెక్స్ట్ డోర్ బాయ్ లాగా ఉంటాడు. సో ఇది ఒక్కడికే ఇది సొంతం కాదు, ఇది ప్రతి ఒక్కడికి కావాల్సినటువంటి అవకాశాలు ఇచ్చే కళామ తల్లి సినిమా ఇండస్ట్రీ. ఎక్కడో రాయచోటిలో పుట్టాడు, ఎంత దూరం ఏం వెళ్తావులే, మహా అయితే తిరుపతి దాకా వెళ్ళి చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు, ఆ తర్వాత అన్నాను పిలుస్తాడు రామ్ చరణ్ సినిమాలు, ఇవి కదా అనుకున్నాడు. అలా అనుకోలేదు. నేను ఎందుకు కాకూడదు, నేను అలా ఎంతోమంది కిరణ్ అబ్బవరాలకు నేను ఎందుకు ఇన్స్పిరేషన్ కాకూడదు అనుకున్నాడు. అక్కడి నుంచి తను ఈ స్థాయికి వచ్చాడు. చేసినటువంటి 4-5 సినిమాలు కూడా మంచి హిట్స్ అందుకున్నాడు, మీ ఆదరణ పొందగలిగాడు. ఇప్పుడు ఇదిగో ఈ యొక్క చెన్నై లవ్ స్టోరీ చేసి ఖచ్చితంగా దీని ద్వారా కూడా మీ యొక్క ప్రేమాభిమానాలు పొందుతాడు. కిరణ్ అబ్బవరం లాంటి వ్యక్తులు రావాలి, కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ కావాలి, కొత్త బ్లడ్ ఈ యొక్క పరిశ్రమలో ఉండాలి, రావాలి. అప్పుడే ఈ పరిశ్రమ ముందుకి కొనసాగుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇది. సో నాలాంటి వాళ్ళు ఉన్నాం, కొంచెం ఏదో వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటాం. కానీ కొత్త బ్లడ్ రావాలని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తాను. అందులో ఈ రోజున కిరణ్ అబ్బవరం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, కానీ మరింత ఉన్నత స్థాయికి చేరాలని, ఈ సినిమా కూడా తనకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఒక తమ్ముడు, ఒక సోదరులాగా, ఒక బిడ్డలాగా నేను కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆశీస్సులు అందజేస్తున్నాను. ప్లీజ్, గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇక హీరోయిన్గా ఇప్పుడే పరిచయం అయింది ఆ గౌరీ ప్రియ, చక్కటి కుందన బొమ్మలాగా ఉంది. ఏంటయ్యా అంత హుషారు, ఏంటయ్యా ఇక నేను ఉన్నానయ్యా, కొంచెం భయం భక్తి లేదా మీకు? సో తను కూడా చాలా చక్కగా ఉంది. మన తెలుగింటి అమ్మాయి అని విన్నాను. ఆ తర్వాత తెలుగు సినిమాలకి పరిమితం కాకుండా ఇతర భాషా చిత్రాలకు కూడా తను ఒప్పుకుందని తెలిసింది. చాలా సంతోషం అమ్మ. ఈ యొక్క అన్ని భాషల్లో నువ్వు రాణించాలని, మనస్ఫూర్తిగా అభివృద్ధి చెందాలని, తెలుగు అమ్మాయిలు అన్ని చోట్ల మీ యొక్క శక్తి సామర్థ్యాలను చూపించి, మీ టాలెంట్ చూపించి పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అమ్మా. నీలో కళ కనబడుతుంది, డెఫినెట్లీ విల్ కమ్ అప్. దట్స్ ఇట్. నో తల్లి ప్లీజ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. ఓకే, ఇక మనీష్ శర్మ గారు చెప్పే ముందు నాకు పెద్ద సినిమా టైంలో నేను మాట్లాడే